బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యములు కూడా సామెతల గ్రంథము 24-25 అధ్యాయాల నుండి తీసుకుంటున్నాము. ఫస్ట్ వన్, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30-31 వచనములు. సోమరి వాళ్ళ యొక్క చేను ఎలా ఉంటుంది, వాళ్ళ పనులు ఎలా ఉంటాయి, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందనే విషయాలు. ఐ పాస్డ్ బై ద ఫీల్డ్ ఆఫ్ అ స్లగర్డ్, బై ద వైన్యార్డ్ ఆఫ్ అ మ్యాన్ lacking sense, and behold, it was all overgrown with thorns, and ground was covered with nettles, and its stone wall was broken down. సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తొప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. సోమరివాని చేను ఈ విధంగా ఉందంట. సోమరివాడి చేలోకి వెళ్తాడా? రెగ్యులర్గా వెళ్ళడు. చేనుకు కావాల్సిన పరిస్థితులు, భూమికి కావాల్సిన సమస్తాన్ని చూసుకుంటాడా? చూసుకోడు. పంట వేస్తే, ఒకవేళ పంట వేస్తే అది పాడైపోయిన తర్వాతే వెళ్తాడు తప్ప ఈ లోపల వెళ్ళి దాన్ని బాగు చేసుకోవటం అలాంటివి చేయడు. ఎందుకంటే వాడు సోమరివాడు కాబట్టి. సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివి లేని ద్రాక్ష తోట, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అంతటా ముళ్ళ తొప్పలు వచ్చేసాయి. వాటిని కొట్టేవాళ్ళు లేరు, బాగు చేసేవాళ్ళు లేరు. బలిసి ఉండెను ముండ్ల తొప్పలు, దూలగొండ్లు దానికి కప్పి ఉండెను. ఆడుకునే పిల్లలు, దూల పనులు చేసే వాళ్ళందరూ కూడా ఆ చేను నిండా ఉన్నారంట. దాని రాతి గోడ పడి ఉండెను, ప్రహరీ మొత్తం కూడా కింద పడిపోయి ఉన్నది. ఇలా ఉంటుందన్నమాట సోమరివాని చేను.